అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను భగవద్గీతలో 15 ప్రశ్నలు ఇవ్వబోతున్నాను. కామెంట్స్‌లో సమాధానాలు తెలియజేయండి. 1వ ప్రశ్న, భగవద్గీతను వ్రాసింది ఎవరు? 2వ ప్రశ్న, భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలోనిది? 3వ ప్రశ్న, గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వస్తుంది? 4వ ప్రశ్న, గీతా జయంతి ఏ ఋతువులో వస్తుంది? 5వ ప్రశ్న, ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు? 6వ ప్రశ్న, భగవద్గీత ఎవరికి బోధించారు? 7వ ప్రశ్న, భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించింది? 8వ ప్రశ్న, భగవద్గీత బోధించబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామం ప్రారంభమయ్యింది? 9వ ప్రశ్న, పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నారు? 10వ ప్రశ్న, వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పారు? 11వ ప్రశ్న, మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? 12వ ప్రశ్న, భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 13వ ప్రశ్న, నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో నా బుద్ధి వికాసం కూడా భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? 14వ ప్రశ్న, సంశయములు ఆవరించినప్పుడు, సంకటములు సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు నేను భగవద్గీత తెరిచి చూస్తాను. అందులో ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడిస్తుంది అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు? ఇంకా 15వ ప్రశ్న, ఇదే ఈ వీడియోకి ఆఖరి ప్రశ్న, భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు ఎవరు? సమాధానాలని కామెంట్లో తెలియజేయండి. నేను కూడా సమాధానాలను కామెంట్లో రాసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.